ఇదిగో మీ 10 లక్షలు. తీసుకెళ్లి మీ బొంద మీద వేసుకోండి. ఇంకొక క్షణం నా ఇంటి ముందు నిలబడ్డారంటే ఒక్కొక్కరిని నరికి పాతలేస్తాను. అందరూ చూస్తున్నారు కదా, అందుకే బుకాయించకుండా తిప్పి కొట్టారు. అందరూ నా మనవలంత చవటలు ఉండరు. వాళ్ళ ఖర్చుతో నీ కూతుళ్ళని చేసుకోవడానికి. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకండి. నోర్మయ్, ఎక్కువ మాట్లాడితే నీ పెట్టే బెడ్డింగు నెత్తిన పెట్టి రేలెక్కించేస్తా, జాగ్రత్త. ఏళ్ళొచ్చా ఎందుకు? మేం తప్పు చేస్తే మందలించాల్సింది పోయి, పంతాలకి పోతే నచ్చ చెప్పి కలపాల్సింది పోయి, ఇంకా ఇంకా దూరం పెంచుతావా పాపిష్టిదానా? నీ వాగుడు మూలంగా నేను మాటలు పడ్డా పర్వాలేదే, కాని నా కొడుకు కాపురం కూలిపోయేలా ఉంది. అదే జరిగితే నేను నిన్ను క్షమించాను. అన్నయ్య గారు, ఇది నేను దానంగా ఇవ్వడం లేదు. నా ఇంటి కోడలు పుట్టింటి శుభకార్యానికి మాకు చేతనైనంత సహాయం చేస్తున్నాం. ఇది దానమని మీకు అనిపిస్తే ఆ తర్వాత మీకు వీలైనప్పుడే మాకు కొంచెం కొంచెం తిరిగిచ్చేయండి. కాని కావ్య పెళ్లి మాత్రం జరగనివ్వండి. అమ్మా, చెల్లిమ్మా, వద్దు చెల్లిమ్మా. లోకంలో నీలాంటి చెల్లెళ్ళుంటే పైన వానలుండవు, నేల మీద పంటలుండవు. అలాంటి పుట్టుక నీది. ఇదిగో దీని వారసత్వం కదా. ఈ మేకతోలు ఎందుకు కప్పుకున్నావో, ఈ గంగిగో ముఖాన్ని ఎందుకు తొడుక్కున్నావో, ఎన్నడూ లేంది హఠాత్తుగా మా మీద ఇంత ఔదార్యాన్ని ఎందుకు చూపిస్తున్నావో తెలుసుకోలేనంత గుడ్డివాణ్ణి కాదమ్మా. పోతల్లి పో. నువ్వొద్దు, నీ డబ్బొద్దు. నా బిడ్డకు పెళ్లి చేయలేకపోతే ఇంత పురుగుల మందు తాగి సస్తాను తప్ప నీలాంటి పురుగుల మాటలు మాత్రం సస్తేనా? చాలా అయిందా? నా మీద నోరేసుకు పడతావు గాని వీడి నోరు ముయించగలవా?